ఏలూరు జిల్లా తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద. ఆంధ్రలోని వేలేరుపాడు మండలానికి చెందిన 30 మంది వ్యక్తులు ఈ వరద ప్రభావంలో చిక్కుకున్నారు. 5 కార్లు, 4 ఆటోలు, 10 బైకులు, సుమారు 40 మందికి పైగా కట్టమైసమ్మ గుడి దగ్గర బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతులు పెట్టుకున్నారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు 2 హెలికాప్టర్లు వారున్న సమీపంలో చక్కర్లు కొడుతున్నాయి. బాధితులను హెలికాప్టర్ సాయంతో రక్షిస్తున్నామన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఇటువంటి సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్టమైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25 మంది 30 మంది ఇబ్బంది పడే పరిస్థితి వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. తప్పకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. వారిని కాపాడే పనిలో మేము ఈ రోజు మీరు ఎందుకు వెళ్తారు? మీరు ట్రక్ వెళ్ళిపోయింది.